సారీ ఇవాళ మనకి కొంచెం టైం కన్స్ట్రెయింట్ ఉంది. బాలకోటె గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏదైతే ఇప్పుడు ఈ ఉచిత ఇసుక వ్యవహారం దుమారం రేపుతుందో ఏం చెప్తారు? ఎందుకంటే ఏపీలో ఇప్పుడంతా కూడా అభివృద్ధి లేకపోతే అమరావతి పోలవరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే రాబోయే రోజుల్లో చాలా కన్స్ట్రక్షన్ పని ఉంది. ఇప్పుడే ఇలా హడావిడిగా ఇంత రద్దీగా ఉండి ఇంత జనాలకు దొరకకుండా ఉంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులకి చాలా కావాల్సి ఉంటుంది. ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారు మీరు? జయచంద్ర గారు నమస్తే. సోదర సమానులు అంకమరావు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. విజయచంద్ర గారు రమణ లోడెత్తు మహేష్ సినిమాలో లాగా, మహేష్ బాబు శ్రీమంతుడి సినిమాలో లాగా లోడ్ ఎత్తేసారు ఆల్రెడీ. చంద్రిక గారు మీరు చండ్రకోల్లాగా మీరే సంధించారు చాలా ప్రశ్నల్లో. ఏటిలో అవాస్తవాలు లేవు. దాదాపు గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల ఇసుకనే బీటలుగా కొండలుగా పేర్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయక ముందే లోడెత్తేశారు. నాది ఏటొడ్డు ప్రాంతం, కృష్ణానదికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటాను నేను, కంచిచర్ల వాసిని. ఇది ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చక్కని మాట చెప్పారు. ఇది ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నది కాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న విశ్వామిత్రులు ఇసుకనే మేనక రాగానే కమండలాలు ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన పని ఇది. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీని కూడా పెద్ద ఇబ్బందికరమైన అంశం అయిపోయింది. మీరు 2 మాటలు అన్నారు, చక్కని మాటలు నాకు చాలా బాగా నచ్చింది. ఇసుక గత ప్రభుత్వాన్ని కాలసర్పంలా కాటేసింది. ఇసుకలో కొట్టుకుపోయింది ఆ ప్రభుత్వం. దాదాపు 28 రకాల భవన నిర్మాణ కార్మికులు, 40 లక్షల మంది ప్రజలు గ్రామీణ ప్రాంతంలో బతికేది ఇసుక ఆధారంగానే. ఇసుక ఉండటం మూలానే నిర్మాణాలు ఉంటాయి. తాపి మేస్త్రి ఉంటాడు, సీలింగ్ మేస్త్రి ఉంటాడు, కరెంటు పని చేస్తాడు, ఇళ్ల నిర్మాణాలు జరుగుతాయి. ఇది ప్రధానమైన ఒక జీవన విధానం. అందరూ నిరుపేదలే. గత ప్రభుత్వం వీళ్ళ కడుపు కొట్టింది కాబట్టి మనం 5 ఏళ్ళు ఇసుక గురించే మాట్లాడాం. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. దీన్ని ఉచిత ఇసుక అంటాం కంటే సరసమైన ధరకిస్తే చాలు. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2-3 సమీక్షలు చేశాడు. ఇసుకలో కొత్త పాలసీ పెట్టాలని, ఈ విధంగా ఇసుకని కాస్త బొక్కుతున్న వాళ్ళను కూడా మందలించాడు ఆయన చాలా మందలించాడు. మీకు తిరువూరు సంఘటనలో కూడా ఇసుక గురించి రాశాడనే కదా ఏబిఎన్ విలేకరుని బెదిరించింది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మందలించారు. జనసేన నాయకులు కూడా అటు తూర్పు పశ్చిమ గోదావరి. అయినా మీరే జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా చదివి రేట్లు చెప్పేస్తున్నారు. వీటిని సరి చేసుకోవాలి మేడం. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం అంటే కూడా ప్రభుత్వం దగ్గరే మంత్రదండం ఉండదు. సలహాలు సూచనలు ఉన్నాయా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయాల్లో జాగ్రత్త పడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీకు ఏమైనా ఉందా ఐడియా? ప్రభుత్వం